రాజు గారి ఏనుగు మీద రై రై రాణి గారి పానుపు మీద తానే పిల్ల. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వీడియో ఎడిట్ అయితే చేశాను. ఏదో ప్రాబ్లం వల్ల యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్ని డిలీట్ అయితే చేశాను. ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. డెమో వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. డెమో వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియోలో అయితే చూశారు కదా ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్లో ఏమో ఫోటోతో ఉంటుంది, రైట్ సైడ్లో ఏమో లిరికల్ తోటి అయితే ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అలా అయితే చేసుకోండి. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ యాప్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇంకా టెలిగ్రామ్లో కూడా ఎవరైతే జాయిన్ అవ్వలేరో జాయిన్ అయితే అవ్వండి. టెలిగ్రామ్లో పైన పిన్ చేసి పెడతాను, టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడైతే మీకు ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో నిదానంగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఫస్ట్ అయితే యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మీకు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. కింద ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. బీట్మార్క్ సెకెఫ్ట్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్ నుంచి మీరైతే ఎలైట్ మోషన్లో అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే బీట్మార్క్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు బీట్మార్క్ ఓపెన్ చేసి మీకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఫస్ట్ అయితే మీకైతే ఇలా లిరికల్ అన్నీ కనిపిస్తుంది. ఇలా మీరు ఇలా చేసుకుంటూ పోతే మీకైతే మొత్తం లిరికలే కనిపిస్తుంది. ఎండ్ అయితే లిరికల్ అయితే ఉండదు. మీరు లిరికల్ తోటి ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నాకు లిరికల్ ఏమో ఫోటోతో పెట్టుకోవాలంటే ఫోటోతో కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరైతే ఫోటోస్ అయితే పెట్టుకోవాలి. ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, మీడియా మీద ట్యాప్ చేసుకోండి. టెలిగ్రామ్లో అయితే నేనైతే ఫొటోస్ అయితే ఇచ్చాను, HD ఫొటోస్ అయితే ఉంటుంది. టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ అవ్వలేరో జాయిన్ అయితే ఉండి ఫోటో యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. బీట్ మార్క్ చూసి మన 3 డాట్స్ ఫిల్ కమెంట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ మీడియా ఫోటో యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోవాలి. పైన 3 డాట్స్ ఫిల్ కమెంట్ చేసుకోండి. చేసిన తర్వాత మోంటాస్లో పోయి ఇలా మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా కట్ అయ్యి వస్తుంది, అది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ మీడియా ఫోటో యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోవాలి. పైన 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. మోంటాస్లో పోయి థర్డ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మీరైతే ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకుంటూ ఎండ్ వరకు అయితే చేసుకోండి. ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, మీడియా మీద ట్యాప్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోవాలి. పైన 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే మొత్తం ఎండ్ వరకు యాడ్ చేసి చూపిస్తాను. ప్లస్ మీడియా ఇలా ఫోటో యాడ్ చేసుకోండి, కట్ చేసుకోండి. పైన 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఫ్రెండ్స్, నేను అన్ని ఎండ్ వరకు అయితే ఫొటోస్ అన్నీ యాడ్ చేసేసాను. మీరు కూడా అన్నీ చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. షేక్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. 3 డాట్స్ కాపీ చేసుకోండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫోటో మీరు ఏడా యాడ్ చేసారో ఆడైతే వచ్చేసేయండి. ఫోటో మీద ట్యాప్ చేసుకోవాలి. ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్ చేసుకోండి. ఈ ఒకటే ఎఫెక్ట్ మీరైతే 6కి అప్లై అయితే చేసుకోవాలి. 6 ఫొటోస్కి ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్ చేసుకోండి. ఫోటో ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్. ఫోటో మీద ట్యాప్ చేసుకోవాలి. ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ పేస్ట్ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసుకోవాలి. ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ పేస్ట్ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ పేస్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయాలి. ఎన్ని 1 2 3 4 5 6 మీద అప్లై చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఎఫెక్ట్ అయితే అయిపోయింది కదా, సెకండ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇది కూడా కాపీ చేసుకోండి. ఇలా బ్యాక్ వచ్చేసేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ ఎఫెక్ట్ ఈడైతే మీరైతే పేస్ట్ అయితే చేసుకోవాలి. ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ పేస్ట్ చేసుకోండి.
ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్. ఫోటో మీద ట్యాప్ చేసుకోవాలి, ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్. ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్. ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్. ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్. 6కి మీరైతే అప్లై చేసుకోవాలి. ఇలా బ్యాక్ వచ్చేసేయండి, సెకండ్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ సెకండ్ అయితే అయిపోయింది కదా, థర్డ్ అయితే ఉంటుంది. ఇది కూడా మీరు ఎఫెక్ట్ మీద 3 డాట్స్ కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత బీట్ మార్క్. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఏడా పేస్ట్ చేసుకోవాలి చెప్తాను. ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ పేస్ట్. ఫోటో ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్. ఫోటో ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్. ఫోటో ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్. ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్. అన్ని 6కి అప్లై చేసుకోవాలి. ఫోటో ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్. ఇలా బ్యాక్ వచ్చేసేయాలి, సెకండ్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ అయిపోయింది కదా, ఇప్పుడు లాస్ట్ అయితే ఉంటుంది. ఇదైతే పైనుంచి కాపీ చేసుకోండి, ఎందుకంటే ఇంకైతే ఈ యానిమేషన్ అయితే ఉంటుంది. బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఎండ్ ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోటో దగ్గర వచ్చేసేయండి. ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, ప్లస్ పేస్ట్ యారో మీద ట్యాప్ చేసుకోండి. ఈ రెండు ఆఫ్ చేసుకోండి, పేస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే వచ్చేస్తుంది. ప్లస్ పేస్ట్ స్టైల్ పేస్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకోండి, పైన ప్లస్ పేస్ట్ స్టైల్ పేస్ట్ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, పేస్ట్ స్టైల్ యారో మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసుకొని పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, పేస్ట్ స్టైల్ యారో మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇలా మీరైతే అన్ని సెక్ ఎఫెక్ట్ అన్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్ని ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నేను చెప్తాను ఆగండి. మీరు ఫోటో పెట్టుకోవాలి, ఫోటో పెట్టుకొని చేసుకోవాలంటే ఫోటో పెట్టుకొని చేసుకోండి. లిరికల్ కావాలంటే లిరికల్ నేను చెప్తాను. లిరికల్ ఇది ఫోటో స్క్రోల్ చేయండి, కింది లిరికల్ కింద అయితే పెట్టుకోండి. ఫోటో స్క్రోల్ చేయండి కింది వరకు అయితే లిరికల్ కింద అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను అన్ని లిరికల్ కింద పెట్టి చూపిస్తాను, మీరైతే అన్ని లిరికల్ ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. లిరికల్ కింద పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే లిరికల్ ఎన్ని లిరికల్ ఉన్నాయో అన్ని లిరికల్ అయితే ఫోటో అయితే పెట్టేశాను. ఇక్కడ నుంచి లిరికల్ అయితే ఉండదు. ఇలా మీరు లిరికల్ కావాలంటే లిరికల్ యాడ్ చేసుకోండి. ఫోటో పెట్టుకొని లిరికల్ ఎడిట్ యొక్క ఎఫెక్ట్ అయితే ఒక యానిమేషన్ అయితే ఉంటుంది. ఈ యానిమేషన్ మీరైతే పైనుంచి కాపీ చేసుకోండి. ఇలా లిరికల్ మీద ట్యాప్ చేసుకొని పైన ప్లేస్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ యారో మీద ట్యాప్ చేసుకొని ఈ రెండు ఆఫ్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోండి. అయితే యానిమేషన్ అది ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. ఇలా మీరు ఎన్ని లిరికల్ ఉన్నాయో అన్ని లిరికల్కి మీరైతే పేస్ట్ చేసుకోండి. ఇలా నేనైతే ఫ్రెండ్స్ ఎన్ని లిరికల్ ఉన్నాయో అన్ని లిరికల్ పేస్ట్ చేసి చూపిస్తాను మీకైతే. మీరైతే అన్ని పేస్ట్ చేసుకోండి. టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి, పైన ప్లేస్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ స్టైల్ యారో మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. యానిమేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే మీకైతే ఎండ్ వరకు అయితే ఇక్కడ ఏం లిరికల్ ఏమి ఉండదు, ఏం యాడ్ చేయకండి. మీకు లిరికల్ కావాలంటే లిరికల్ తోటి ఎడిట్ చేసుకోండి, ఫోటో పెట్టి చేసుకోవాలంటే ఫోటో పెట్టి ఎడిట్ చేసుకోండి, మీ ఇష్టం అది. ఇక్కడ నుంచి మీరైతే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది, షేర్ మీద ట్యాప్ చేసుకోండి. ఒక మంచి క్వాలిటీలో అయితే పెట్టుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్.